వచ్చి మిమ్మల్ని చూస్తారనడానికి నేను అనేకమైన లేఖనాలు చూశాం. మరి ఆ మాటను నమ్మగలిగిన యాకోబును కూడా చూశాం. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన దిగి వచ్చాడు. చివరికి మనం ఎక్కడ ముగించామంటే నిర్గమకాండం 13వ అధ్యాయం 5వ వచనంలో ముగించాం. అంటే మీరు ఆ కనాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత ఈ ఆచారాన్ని ఈ నెలలోనే జరుపుకోవాలన్న ఒక పదాన్ని చూడబోతున్నాం. ఈ ఆచారం ఏమిటి? ఆ ఆచారం అంటే ఏమనుకుంటున్నాం? గిల్గాల్లోనికి వెళ్ళిన వెంటనే వారు పస్కాను ఆచరించారు. అది ఈ ఆచారం అనేది. చదువుదాం మరలా 13వ అధ్యాయం 5వ వచనం నిర్గమకాండం. యెహోవా దేవుడు మాట్లాడుతూ, నీకు ఇచ్చిదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, ఇవ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై ఉండు పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత, అంటే కనాను దేశంలోనికి వారిని రప్పించిన తర్వాత ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకోవలసి. ఆ ఆచారం ఏమిటి? ఆ ఆచారం ఏంటంటే ఇది పస్కా పండగ. మరి చేశారు వాళ్ళు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆ ఆచారం ఏంటో, ఆ కనానులోని ప్రవేశించిన వెంటనే వారు చేసిన ఆచారం పస్కా మాత్రమే కనబడుతుంది. ఇంకేదైనా కనబడుతుందా? ఒకవేళ అక్కడ ఏదైనా సున్నతి చేశారా? సున్నతిగిరి అంటే ఒక కొండ దగ్గరికి వచ్చి అక్కడ సున్నతి చేశారు కాబట్టి ఆ గిరికి సున్నతి గిరి అని వచ్చింది. ఆ సున్నతిని కూడా ఒక ఆచారంగా చెప్పవచ్చు మనం. కానీ ఇక్కడ ఈ ఆచారమును మీరు ఈ నెలలోనే, మీరు కనానులోని ప్రవేశించిన తర్వాతే అన్నప్పుడు ఆ ఆచారం ఏంటంటే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఇశ్రాయేలీయులు దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించేది. అంటే ఆ యోర్దాను దాటి యోర్దానికి పశ్చిమ దిక్కులోనికి వెళ్ళిన వెంటనే గిల్గాలులో దిగారు. గిల్గాలులో దిగిన వెంటనే అంటే 14వ తేదీ, అంటే 14వ దినం కాదు, అది తారీఖును గురించి మాట్లాడబడుతూ అభిమేద 14వ తేదీన ప్రారంభించి 7 దినాలు ఆచరిస్తారు. అంటే 7 దినాలు అంటే 21వ తారీఖు వరకు ఆ పండుగ ఉంటాయి. దానిని మనం పస్కా పండుగ అని అంటున్నాం. పస్కాకి మరొక పేరు కూడా ఉంది. ఆ మరొక పేరు ఏంటి? పులి అని, రొట్టెల పండుగ అని కూడా పిలువబడతాయి. అంటే ఇశ్రాయేలీ సంవత్సరములకు 3 పండుగలు ప్రత్యేకంగా. చాలా పండుగలు ఉన్నాయి, కానీ దేవుని దృష్టిలో గొప్పవి ఏంటంటే పస్కా, పెంతెకోస్తు, పర్ణశాల పండుగ. అంటే ఈ ప్రతి 3 పండుగలు కూడా 2 పేర్లు ఉన్నాయి. పస్కా పండుగకి పస్కా పండుగ కానీ, పులిన రొట్టెల పండుగ కానీ, పొంగని రొట్టెల పండుగ అని 3 పేర్లు పస్కా పండుగకు ఉంది. తర్వాత పెంతెకోస్తు పండుగకి పెంతెకోస్తు పండుగని లేక వారముల పండుగని. మరి దాన్ని వారముల పండుగని ఎందుకన్నారంటే పస్కా నుండి 7 విశ్రాంతి దినాన్ని ఆచరించి ఆ 7వ విశ్రాంతి దినములకు మరుసటి దినాన్ని కలుపుకుంటే 50 దినాలు అయింది. ఆ 50 దినాల పండుగనే పెంతెకోస్తు పండుగ అని అంటున్నాం. తర్వాత ప్రథమ ఫలముల పండుగ లేక గుడారాల పండుగ అని పిలువబడతాయి. పర్ణశాల పండుగ అన్నా, గుడారాల పండుగ అన్నా, లేకపోతే ప్రథమ ఫలముల పండుగ అన్నా కూడా అది. అంటే పంట కోతకు వచ్చినప్పుడు చేసే పని అది, పండుగ అది. అప్పుడు వీళ్ళు గిల్గాలు అంటే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో వారు యోర్దాను దాటి గిల్గాలులోనికి వచ్చిన వెంటనే ఆ నెల 14వ తేదీ సాయంకాలమున యెరికో మైదానంలో పస్కాను ఆచరించారు. అది యెహోషువ గ్రంథం 5:11 చెప్తున్నాడు. మరి వాళ్ళు గిల్గాలులో పస్కా పండుగ ఆచరించిన మరుసటి దినం నుండి దేవుడు వారికి ఇచ్చిన దేవదూతల ఆహారమైనటువంటి మన్నా నిలిచిపోయిందంట.
నిర్గమకాండం 18వ అధ్యాయం 3 నుండి 6. నిర్గమకాండం 13వ అధ్యాయం 3 నుండి 6. అంటే ఈ పండగ ఏ నెలలో చేయాలా, ఆ నెల ఎన్నో తారీఖున ప్రారంభించాలా, ఎన్ని దినాలు ఆ పండుగను ఆచరించాలన్న ఒక వివరణ అక్కడ దేవుడు చెప్పాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం 3 నుండి 6 వచనాల్లో మోషే ప్రజలతో ఇట్లైను. చదవండి. మీరు దాసగృహము బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకున్నది. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటకు రప్పించును. పులిసినదేది తినవద్దు. అబీబను నెలలో చాలు. అంటే ఈ పస్కా పండుగ దేనికి సూచకం అంటే, వాళ్ళ ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన దానికి ఒక సూచకంగా, ఒక గుర్తుగా దీన్ని ఆస్వాదించాలి. మరి పులియని రొట్టెల పండుగ, పులిసినదేది ఉండకూడదు, పస్కా అన్న అన్ని ఒకటే. కానీ ఇది ఈ పండుగల గురించే చెప్పబడుతుందనే దానికి అది మొదటి నెలగా ఉండాలా, అబీబి నెలగా ఉండాలా, 15వ తారీఖు సాయంకాలం ప్రారంభించాలి. ఒకవేళ అక్కడ పండుగ పేరు చెప్పకపోయినా వెంటనే మనం గుర్తుకు రావాల్సింది ఈ పస్కాను కూర్చున్నటువంటి విధి విధానాలు ఇవి. 4వ వచనంలో ఏ నెలలో ప్రారంభించాలి, ఏ నెలలో చేయాలా, మరి ఏ నెలలో బయలుదేరారు. 4వ వచనం అబీబను నెలలో. అబీబను నెలలో ఈతనే మంది మీరు బయలుదేరి వచ్చింది కదా. అప్పుడు దేవుడు మాట్లాడుతూ నీకు ఇచ్చితనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులకు, ఇత్తీయులకు, అమోరీయులకు, ఇవ్వీయులకు, ఇబుసీయులకు నివాస స్థానమై ఉండు పాలు తేళ్లు ప్రవహించు దేశములకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకోనాలి. ఇది ఏ ఆచారం? పస్కా పండుగను ఆచరించడమే ఆచారం. అంటే కనాన్లోని ప్రవేశించిన వెంటనే వారు ఏం చేశారంటే, ఆ నెల సమీపించింది. ఏ నెల? మొదటి నెల, అబీబి నెల సమీపించింది కాబట్టి ఇప్పుడు వెంటనే ఈ ఆచారాన్ని ప్రారంభించారు. నిర్గమకాండం 23వ అధ్యాయం 15వ వచనం పస్కా పండుగ అన్న అది పులియని రొట్టెల పండుగ అని కూడా దానికి మరొక పేరుంది. 23వ అధ్యాయం 15వ వచనంలో పులియని పండుగ, పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను. మేము మీకు ఆజ్ఞాపించిన అబీబను నెలలో నీవు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడు ఒట్టి చేతులతో కనబడకూడదు. చాలు. అంటే 23వ అధ్యాయం 15వ వచనంలో పస్కాకి మరొక పేరు ఏంటంటే పులియని రొట్టెల పండుగ. ఆ పండుగ అంటే దాన్ని ఎప్పుడు ఆచరించాలంటే అబీబి నెల 14వ దినం సాయంత్రం మనం ప్రారంభిస్తే 7 దినాలు ఆ పండుగను ఆచరించాలి. అట 7 దినాలు కూడా పులిసిని దేది వాళ్ళు తినకూడదు. మరి అలా తినకూడదని అందులో ఎవడైనా పులిసిన దాన్ని తింటే దేవుడు వాళ్ళని చంపేస్తాడు, కొట్టివేస్తాడంట. సరే, ఒకవేళ బై మిస్టేక్ లో ఈ పస్కాలో ఒక వ్యక్తి లేడు, మిస్ అయిపోయాడు, అతనికి దేవుడు మరలా అవకాశాన్ని ఇచ్చాడా? ఇచ్చాడు. ఎప్పుడు? 2వ నెల అదే 14వ తారీఖున ప్రారంభించి ఆయన పస్కాను ఆచరించవచ్చు. ఇప్పుడు మనం కూడా పస్కా బలి పశు మాంసాన్ని తింటున్నాం ప్రతి ఆదివారం. బల్ల కార్యక్రమాన్ని ఏమంటున్నాం? మరి పస్కాని యేసుక్రీస్తు తన శిష్యులతో ఏర్పాటు చేస్తూ ఇది బల్ల కార్యక్రమం అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఐగుప్తులో నుండి దేవుడు మనం తోలుకొచ్చాడు, తీసుకొచ్చాడు అనడానికి జ్ఞాపకార్థంగా ఆ పస్కాను వాళ్ళు ఆచరించారు. ఇప్పుడు మనం కూడా క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు లేక మన బల్ల కార్యక్రమంలో క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనల్ని కూడా యేసుక్రీస్తు ఎక్కడి నుండి తోలుకొచ్చాడు. ఎక్కడి నుండి తోలుకొచ్చుంటాడు? తోలుకొచ్చాడని అలవాటు అయిన పదం తీసుకొచ్చాడు. అంటే ఐగుప్తుల నుండి ఇశ్రాయేలు దేవుడు బయటికి తీసుకొచ్చిన దానికి పస్కా పండుగని చెప్తున్నాం. అదే బల్ల ప్రభురాత్రి బల్ల విషయమై మనం దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే యేసుక్రీస్తు నన్ను పాపముల నుండి బయటికి తీసుకొచ్చాడు. నా పాపము నిమిత్తం ఆయన మృతి చెందాడు.
నా పాపం నిమిత్తం ఆయన అనేకమైనటువంటి శ్రమ పడ్డాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ ఆదివారం ఉదయమనే ఆరాధన జరుగుతుంది కదా, బల్ల కార్యక్రమం కూడా ఉదయాన్నే జరుగుతుంది. బై మిస్టేక్ లో ఒక సహోదరుడు లేడు మన మధ్య, మరి అతన్ని అలాగే విడిచిపెట్టద్దా? దానికి ఒక ఆప్షన్ ఉంది. సాయంత్రం మరలా కూడి వచ్చినప్పుడు ఆ వ్యక్తి అందరూ పాల్గొనవచ్చు. పస్కా కూడా అలాగే ఉంది. అంటే ఫస్ట్ టైం మొదటి నెలలో తప్పించుకుంటే రెండో నెలలో ఆయన ఏం చేయొచ్చు? పస్కాను ఆచరించవచ్చు. ఒకవేళ పస్కాను ఆచరించకపోతే ప్రజల్లో నుండి కొట్టివేయబడతాడని బైబిల్లో చెప్పే మాట ఏంటంటే చంపేస్తాడు, దేవుడు చంపేస్తాడని, ప్రారంభిస్తాడని. ఒకవేళ బల్ల కార్యక్రమంలో మనం పాల్గొనకపోతే మనం ఏమవుతాం? క్రీస్తు యొక్క రక్షణలో నుండి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే అపవాది మన పక్షంలో చేరుతాడు. చూస్తూ ఉంటాం. మనకి శత్రువుగా ఉన్నటువంటి వాడితో ఉండి వాడితో విభేదించుకొని బయటకు వచ్చినప్పుడు వెంటనే మనం క్యాచ్ చేయవా? నాకు వాడు శత్రువు, నీకు వాడు శత్రువు, కాబట్టి మనమిద్దరం మిత్రులం అవుతామంటా. అప్పుడు మనం ఎప్పుడైతే బల్ల కార్యక్రమాన్ని విడిచిపెడతామో అపవాది సిద్ధపాటు కలిగి ఉంటాడు. ఎవరిని మిరుగుదమా అని గర్జించే సింహంలో దిగుతుంటాడు. కాబట్టి ఈ వారం పోయిందిగా, పోతే వచ్చే వారానికి కూడా ఇదే మాట ఉంటుంది మనలో. అరే పోయిన వారమే పోలా, ఏమైంది? ఏమీ కాదు. కానీ మన ఆత్మ సంబంధమైన జీవన శైలి మారిపోతుంది. అప్పుడు దైవికమైనటువంటి కార్యాల్లో మనం దైవికమైన కార్యం అంటే అంత ఉత్సాహం కనబడకపోవచ్చు. అందుకే పౌలు గారు అంటాడు కదా, 1 అది క్రీస్తు యొక్క శరీరం అని, ఆయన రక్తం అని వివేచించక తిని త్రాగువాడు మీలో కొందరు, మీలోన ఏదో అబద్ధం, సరిగా నాకు అక్కడ అండర్స్టాండ్ కాల. మనలోనో అంటాడే, మీలోనో ఏదో సంథింగ్ ఉంది. మొత్తం మీద మనలో కూడా అనుకుందాం. మనలో కొందరు ఏమవుతున్నారంటే రోగులుగా ఉన్నారు, కొంతమంది నిద్రిస్తున్నారు. మరి అది నిద్రించడం అంటే అక్షరార్థంగా భూసంబంధమైన నిద్ర కాదు. నిద్రపోయేవాడు ఎంత పని చేయగలరు? భూసంబంధంగా నిద్రపోయేవాడు భూసంబంధమైన పనులు. నిద్రపోయేవాడు ఏం పని చేస్తాడు? అప్పుడు ఆత్మ సంబంధమైన కార్యాలు, క్రియలలో వాడు పాల్గొనడానికి ఉత్సాహం కనపరచడం అనమాట. నిద్ర మబ్బులో ఉన్నాడు. ఈ బరువు మోసపోరంటే ఎవడు మోసపోతాడు? ఏంది వీడు నిద్రను పాడు చేసింది కాకుండా దీన్ని ఎత్తుకోమంటున్నాడు. అంటే అప్పటికే అతని పరిస్థితి ఏమైపోతుందంటే ఆ నిద్ర మత్తు వలన ఆ పని చేయలేకపోవచ్చు. మరి రోగి అన్నప్పుడు అది భూసంబంధమైన షుగర్ పేషెంట్ లేకపోతే హార్ట్ పేషెంట్లా? అది కూడా కాదు. అక్కడ చెప్పబడుతున్నటువంటి భూసంబంధమైన రోగం కాదు, అది భూసంబంధమైనటువంటి నిద్ర కాదు. అంటే భూసంబంధమైన విధానంలో ఒక రోగి ఎన్ని పనులు చేయగలడు? బలమైన పనులు చేయలేడు. మరి అదే విధానంలో భూసంబంధమైనటువంటి నిద్రలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని భూసంబంధమైన కార్యాలు చేయగలడు? చేయలేడు. అప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి ఆ నిద్ర కానీ లేక ఆ రోగం కానీ అది ఒక ఆత్మ సంబంధమైన రోగం, ఆత్మ సంబంధమైన నిద్ర. ఆ నిద్ర, ఆ రోగం వలన ఆత్మ సంబంధమైన కార్యాలు చేయడానికి ముందుకు రాడు. ఇప్పుడు ఎవరినో ఒకరిని తెలుసు, అక్కడ ఒక సహోదరుని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి రావాలంటే రాను. లేదు బ్రదర్, నువ్వు పోతా ఉండి నేను వస్తా. వాట్ ఈస్ దిస్? అది అతని ఒక రోగం. ఆయన నిద్రమత్తులో ఉన్నాడు. అంటే ఆత్మ సంబంధమైన స్థితిలో అతను నిద్రమత్తు కలిగి ఉన్నాడు. మరి ఎవరైనా ఇద్దరు పిలిస్తే వెంటనే మనం ఏం చేయాలి? ఒకవేళ భూసంబంధమైన విధానంలో బలం కలిగి సురుగ్గా ఉండగలిగినటువంటి వాడు పోతాడా? పోతాడు. అంటే ఆత్మ సంబంధమైన విధానాల్లో మనం సురుగ్గా ఉంటే అది ఎప్పుడైనా ఎక్కడికైనా ఎవరు పిలిచినా ధారాళంగా పోతాం. ఒకవేళ ఆత్మ సంబంధమైన స్థితిలో నిద్రమత్తు కలిగో లేక రోగిగా ఉంటే, ఇప్పుడు నాకు ఆపరేషన్ కాళ్ళ ఇరిగింది, ఆపరేషన్ అయ్యి ఇప్పటికి 2 సంవత్సరాలు, ఇప్పుడు కూడా కుంటుకుంటూనే నడుస్తున్నా. మరి ఒక బరువును మోసుకుంటే నేనేం మోస్తా? మోయలేనుగా. అప్పుడు నాకు బలం ఉంటే మోయగలను. అంటే నాకు భూసంబంధమైన శరీరంలో ఏదో ఒక అవయవం సరిగా పనిచేయలేదు కాబట్టి భూసంబంధమైన కార్యాలు చేయలేకపోతున్నా. కానీ అదే ఆత్మ సంబంధమైన కార్యాలు చేయలేకపోతున్నాడంటే ఆత్మలో ఉన్నటువంటి, అంటే ఆ ఆత్మ శరీరం, ఆత్మకున్న శరీరంలో ఉన్న అవయవాలు లోపం కలిగి ఉండొచ్చు. ఆ ఆత్మ బలంగా లేకపోవచ్చు. కొంతవరకు పోతానే అలసిపోవడం, అది శరీరంలో అలవడం కాదు.
అలసిపోవడం కాదు, వాడు ఆత్మలోనే అలసిపోతాడు. దాని విషయంలో ఒక మాట అంటాడు, మీరు ఆత్మలో తీవ్రత కలిగిన వారై. తీవ్రత అంటే సురుగుదనం. ఆ సురుగుదనం ఎలా వచ్చింది? మరి ఇప్పుడు మన పస్కాన్ని ఆశ్రయించేటప్పుడు కూడా ఏం చేయాలంటే దాన్ని తింటూ పరిగెత్తాలంట, నడవకూడదు. అంటే వాళ్ళు తీవ్రత కలిగి తింటూ బయలుదేరాల. ఈ దేని కూడా ఆలోచించకూడదు. అంటే ఆత్మ సంబంధమైన స్థితిలో కూడా మనం క్రీస్తు యొక్క రక్తాన్ని, ఆయన శరీరాన్ని తిని త్రాగేటప్పుడు నన్ను నేను వివేచించాలంట. నేను ఏం చేశాను ఈ వారంలో? అంటే పాపం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే క్రీస్తులోకి వస్తే పాపం చేయమా? పాపానికి కొంతమంది కొన్ని రకాల డెఫినేషన్ ఇస్తారు, కానీ దేవుడు చెప్పిన కొన్ని నిర్వచనం నాకు కొన్ని తెలుసు. చాలా మంది అనేది ఆజ్ఞాతిక్రమమే పాపం అంటున్నారు. ఇంకా మించిపోతే ఏమంటారు? విశ్వాసం మూలం కానిదేదో పాపం అంటారు. ఇంకా మించిపోతే సకల దుర్నీతి పాపం అంటారు. ఇంకా మించిపోతే అంతవరకు మాకు బాగా తెలుసు. తర్వాత ఉన్నటువంటి పాప కార్యాల గురించి నాకు ఒక 2-3 ఎక్స్ట్రా తెలుసు. ఈ 3 అందరికీ తెలుసు అనుకుంటా బహుశా. తర్వాత 4వది ఏంటంటే, ఒక వ్యక్తికి మేలు చేయాలనుకున్నా అలా మేలు చేయకపోతే అదేంటి? అది పాపం. ఒక నరుని నిర్లక్ష్య పెట్టడం కూడా పాపం అంట. కీర్తన గ్రంథంలో చెప్పబడుతుంది. అంటే ఒక వ్యక్తిని నిర్లక్ష్యం చేయొచ్చా? అది కూడా పాపం. చాలా మంది అంటారు, నేను పుట్టుకు నుండి వాడేవో చెప్పాడు చూడు ఒక ఐశ్వర్యవంతుడు, అయ్యా నిత్య శివానికి నేను వారసుడు కావాలంటే ఏం చేయాలంటే 10 అడుగులు కైకొన్నామంటే అప్పో నా బాల్యం నుండే కైకొంటున్నాను అన్నట్ట. అలాగైతే నీకు కొదువు ఉంది అన్నట్టు. ఏ కొదువు ఉంది? ఉన్న అన్నిలన్నీ కైకొన్నాను కదా. అలాగైతే నీకు కలిగిన వాటిని అమ్మి రాబో, అప్పుడు ఉంటుంది అన్నాడు. అప్పుడు మిగిలి ఆశపడదు కాబట్టి వెళ్ళిపోయాడు. అంటే ఒక వ్యక్తికి ఇవ్వాలని ఆలోచన కలిగి ఇవ్వకపోయినా పాపమే, కానీ అది తాగుడో లేక విచారమో లేక అబద్ధమో కాదు పాపం. ఇవ్వాలనుకున్నా ఇవ్వలేకపోయినా పాపమే అంటున్నాడు. ఒక పురుగు అని నిర్లక్ష్యం చేసినా అది కూడా పాపమే. అంటే పాపానికి ఇంకా ఎన్ని నిర్వచనాలు ఉన్నాయో తెలియదు, కానీ ఆ విధానంలో దేవుడు చెప్తున్న ప్రతి కార్యము కూడా ఒక అర్థం ఉంది. దాన్ని గ్రహించగలిగినప్పుడు దాని రుచి అంటే తెలిసింది. గ్రహించకపోతే అది ఎవరికి కూడా ఒక ఇప్పుడు తాగుబోతోని పోయాడు వచ్చి ఎట్ట తాగుతారా ఈ మందను? అట్టపోకరా దాన్ని వేసి చూడు ఎట్ట ఉంటాయంట. ఆ రుచి ఎవరికి తెలుసు? తాగేవాడికి తెలుసు రుచి. తాగునోడు ఏమంటాడు? దూరంగా గంపటి గంప ఎట్టే తాగుతారు దీన్ని. నీకు గంప ఇది ఏంటి? ఇది అంతరికంటే గొప్పదిరా అంటే వెండి బంగారముల కంటే విలువగా చూస్తారు. మొత్తం తాగి ఒక కొంచెం గ్లాసులో మిగిల్చున్నా దాని కింద పారబోసిన చూడు 3వ ప్రపంచ యుద్ధమే సాటిపేస్తాడు. అంటే వాడికి తెలుస్తుంది దాని విలువ, మరి మనకేం తెలుస్తుంది? అటు దేవుని వాక్యాన్ని రుచి చూచి తెలుసుకోమన్నాడు దేవుడు. ఆయన దయాళుడని రుచి చూచిన ఎడల. తర్వాత మనం విడిచిపెట్టాం రుచి చూస్తే. రుచి చూడనప్పుడు ఇప్పుడు క్రైస్తవులకు వచ్చే లోకం ఏమనుకుంటుంది? వీళ్ళేదా ఈ భక్తి పిచ్చి ముదిరిందంట క్రైస్తవులకి. ఎప్పుడు చూసినా ఏదో ఒక మోడ్లలో అల్లులయ్యా దేవుని నామాన్ని స్తుతించండి, ఏదో పిచ్చి మాటలంట. అది సత్యవాళ్ళకి మరణ పోషణగానే ఉంటాయని కొరింథీ పత్రికలో చెప్పాడు పౌలు. రక్షించే వాళ్ళకి అది సువాసన, నశించే వారికి మరణపు వాసన. అంటే మనం రుచి చూస్తే తెలిసింది. రుచి చూడకపోతే అది ఏందో ఎక్కడో అనేది తెలియకపోవచ్చు. 16వ అధ్యాయం 3వ వచనం. మరి ఆ పస్కాను భుజించేటప్పుడు ఎలా అంటే త్వరపడుతూ ఆ పస్కాని పూజించాలంట. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 3వ వచనంలో పస్కా పండుగలో పులిసినది ఏది తినకూడదు. ఒకటి, అది తినేటప్పుడు ఎలా తినాలంట? నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో వచ్చింది కదా, నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్టు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినాలి.
ద్వితీయోపదేశకాల 16:3లో ఆ పండుగలో పురుషుని ఏది ఉండకూడదు 7 దినాల వరకు. ఒకవేళ మిగిలిపోయిన అగ్నిలో వేసి కాల్చేయాలి. తర్వాత దాన్ని తినేటప్పుడు ఎలా అంటే వాళ్ళు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్వరపడుతూ వచ్చారు కాబట్టి ఆ పస్కాను పూజించేటప్పుడు కూడా త్వరపడుతూ పూజించాలంట. బాగా కూర్చొని ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, మరి ఆయిల్ ఎక్కువగా ఉందా, తక్కువగా ఉంది కాదు. ఇప్పుడు రొట్టె కాల్చేటప్పుడు కూడా చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తున్నట్టు నేను చూశాను. ఒక చోట తీసుకుంటే ఉప్పుగా ఉంది, ఒక చోట ఏమో బాగా ఆయిల్ వేసి బాగా చేశారు. అంటే క్రీస్తు సరిహీనమైన ఉప్పు తొలకలతో ఫ్రై చేసిందా అంటే నేను ఎవరిని అర్థం చేయాలి, జరుగుతున్న లోపాన్ని చూసుకుంటున్నా. ఇప్పుడు ఆత్మ సంబంధమైన విధానంలో అది ఆయన శరీరం అని, ద్రాక్షారసం ఆయన రక్తం అని చూస్తూ ఉన్నప్పుడు నీళ్ళు ఇక్కడే ఒక వ్యక్తి చెప్పాడు, 3వ సంవత్సరం చదివే ఒక సహోదరుడు చెప్పాడు, బ్రదర్ నీళ్లు కొంచెం తక్కువ పోయి ఎందుకంటే సప్పగా ఉందంట. అంటే ఆయన క్రీస్తు యొక్క శ్రమలు జ్ఞాపకం చేసుకోవాలా. ఈ 4 రుచి చూస్తూ ఉంది, అది తీయగా ఉందా, పుల్లగా ఉందా, నీళ్లు ఎక్కువ పోసాడా, ఇది చూస్తూ ఉన్నాడే. కానీ ఆ బల్ల కార్యక్రమంలో ఆయన యొక్క 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆయన శ్రమలు కానీ, ఆయన మన కోసం సిలువలో వేలాడదీయబడ్డాడని ఇలాంటి వాటిని ఆలోచించడం. అదే పరిగెత్తుతూ త్వరపడుతూ తింటూ ఉంటే అందులో ఏం రుచి కాబడింది మనిషికి. బాగా కూర్చొని తింటే అప్పుడు తెలిసింది. కానీ ఆ పస్కాన్ని అలా ఆచరించాల వాళ్ళు ఆచరించమని చెప్పలా. నువ్వు ఐగుప్తులో నుండి త్వరపడుతూ వెళ్తూ దాన్ని పూజించాల. 32వ అధ్యాయం 22వ వచనంలో ఎన్నది సార్ అది? ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 22వ వచనం. మరలా మోసే దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నీ పితరులకి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి విషయమై మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఇచ్చదనని వారి పితరులకు ప్రమాణం చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశములు వారికి ఇచ్చితివి. చాలు. అంటే ఎక్కడో జరిగిన సంభవాన్ని ఇర్మియా కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మీకు ఇచ్చి ఉన్నాడే ఆ భూభాగాన్ని ఇస్తానని ఎవరితో ప్రమాణం చేశాడంటే మీ పితరులతో ప్రమాణం చేశాడు. మరి ఆ ప్రమాణం చేసిన భూమిలోనికి నడిపించడానికి ఇప్పుడు మోషేతో తర్చన పట్టిన జరుగుతూ ఉంది ఆ పొద దగ్గర. ఇప్పుడు పొద దగ్గరే ఉన్నామా? 3వ అధ్యాయం 1-2 వచనం దగ్గరే ఉన్నాం, ఆ స్పాట్ లోనే ఉన్నాం. అంటే అక్కడ కూడా దేవుడు మోషేతో ఏమన్నాడంటే మీ పితరులకి వాగ్దానం చేసినటువంటి ఆ భూమిలోనికి వీళ్ళు నడిపించాలా. అంటే పితరులకి ఇస్తానన్నాడా, వాళ్ళు కుమారులకి ఇస్తానన్నాడా? అబ్రహాం ఏషాకి ఇస్తానన్నాడా, లేకపోతే వారి కుమారులకి వారి సంతానానికి ఇస్తానన్నాడా? దానిని పితరులు ఆలోచించాలా. మరి అబ్రహాంతో చెప్పినప్పుడు కూడా 400 సంవత్సరముల తర్వాత ఈ భూమిని నీ సంతానానికి ఇస్తా, లేక 4వ తరం వారికి ఇస్తానన్నాడు. అప్పుడు అబ్రహాం నుండి లెక్క ఏంటి? 4వ తరం ఎవరు? నిర్గమకాండాన్ని 1వ అధ్యాయాన్ని మనసులో పెట్టుకోండి. అబ్రహాంని విడిచిపెట్టు, అబ్రహాం దగ్గర నుండి లెక్క పెడితే 5 మంది అయిపోతారు. అబ్రహాంతో చెప్పినప్పుడు నీ 4వ తరం అన్నప్పుడు అబ్రహాంని విడిచిపెట్టి ఇస్సాకు, యాకోబు, యోసేపు, అబ్రహాం కుమారుడు ఈసాకు కదా, అబ్రహాం వదిలిపెట్టు ఈసాకు, ఈసాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోసేపు, యోసేపు కుమారుడు ఇంకా మిగిలినటువంటి వారు ఎఫ్రాయిం. అంటే అక్కడ యాకోబు కుమారుడు వంశం కూడా పోద్ది. అంటే యోసేపు కానీ యోసేపు సహోదరులు కానీ మొదటి అధ్యాయంలోనే చనిపోతారు. ఇప్పుడు మోషే వచ్చినప్పుడు యోసేపు సంతానం ఉంటారు. అంటే యోసేపు సంతానం అంటే యోసేపు కుమారులు కానీ యోసేపు సహోదరుల కుమారులు కానీ ఉంటారు. అప్పుడు లెక్కేస్తే 4వ తరం వచ్చిందా? ఈషాకు 1 తరం, ఈషా కుమారుడైన యాకోబు 2వ తరం, యాకోబు కుమారుడైన ఇశ్రాయేలీలు లెక్కించకూడదు. అక్కడ యాకోబు కుమారుడు 12 మంది. ఆ 12 మందిలో ఒకడు యోసేపుతో పాటు కొంత మిగిలిన వాళ్ళందరూ కూడా మొదటి అధ్యాయంలోనే
ఐగుప్తులో చేరారు. అప్పుడు ఐగుప్తులు యోసేపు గాని యోసేపు సహోదరులు గాని చనిపోయిన తర్వాత వేరే పొర వస్తాడు. అప్పుడు యోసేపు సహోదరులు చనిపోయిన తర్వాత అక్కడ మిగిలి ఉన్నవారు ఎవరంటే యోసేపు కుమారులను యోసేపు సహోదరుల కుమారులే మిగిలారు. అప్పుడు 4వ తరం వచ్చిందా? ఎక్కేసారా? ఒకటి ఈశాకు, అతని కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు 12 మంది. ఆ 12 మందిలో మనకు తెలిసిన వాళ్ళు యోసేపు తెలుసు. యోసేపు ముందు ఐగుప్తు చేరుతాడు, తర్వాత మిగిలినటువంటి వారు కూడా ఐగుప్తు చేరుతారు. అలా చేసినటువంటి యోసేపు సహోదరులు చనిపోతారు. ఇప్పుడు కనాను దేశంలోనికి పోయేది ఎవరంటే యోసేపు కుమారులు, మిగిలిన అతని సహోదరుల కుమారులు మాత్రమే పోతారు. అది 4వ తరం. అంటే తరానికి 400 సంవత్సరాలు దేవుడు లెక్క ప్రకారం. అంటే 400 సంవత్సరముల తర్వాత ఈ భూమి నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానంటాడు. నీ 4వ తరం వారు మరలా ఇక్కడికి వస్తారు అని అంటాడు. ఆ 4వ తరం అన్నా 400 సంవత్సరాల తర్వాత రెండు ఒకటి. అక్కడ ఎలాంటి వ్యత్యాసం కనబడటం లేదు. నిర్గమకాండం చూసేసామా? మరలా యెహోషువ గ్రంథం 5:10 పోదాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో వాళ్ళు మొట్టమొదట పస్కాని కనాను దేశంలో ఎక్కడ చేసుకున్నారంటే గిల్గాలులో చేశారు. కనాను దేశంలోనికి ప్రవేశించిన వెంటనే మొట్టమొదటి పస్కా పండుగ ఎక్కడ ఆచరించారంటే గిల్గాలులో ఆచరించారు. యెహోషువ గ్రంథం 5:10. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. ఇది కనాను దేశంలో వాళ్ళు ఆచరించిన మొట్టమొదటి పస్కా. ఇంకా ఎన్ని పస్కాలు ఆచరిస్తారు అక్కడ? సరే, 9వ వచనానికి పోదాం. 9వ వచనంలో ఇశ్రాయేలీయుల్ని ఈ ఐగుప్తులు పెట్టిన శ్రమను జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉన్నాడు. దేవుడు నేను అవమానము మీ మీద ఉండకుండా 3:9 మన పాఠానికి పోయాం. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్ద తీరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. అంటే శ్రమ హింస మాత్రమే చూస్తాడు. మరి మనం చేసే చెడ్డ పనులు చూడ్డా దేవుడు? అది మంచి అయినా సరే చెడైనా సరే దేవుడు మనం చూస్తూనే ఉన్నాడు. మరి ఆయన చూస్తూ ఉన్నాడు, వాళ్ళు మొరపెడుతూ ఉన్నారు. మరి వాళ్ళని ఏ విధానంలో హింసించారు, ఏ విధానంలో శ్రమ పెట్టారు? శ్రమ ఇటుకలు కొయ్యడం, ఇబ్బందికరమైనటువంటి పనుల చేత వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మరి హింసించడం, వారి మగ సంతానాన్ని చంపివేయడం, ఇలాంటి ప్రతి కార్యక్రమాన్ని ఇశ్రాయేలీకి వీళ్ళు చేశారు ఐగుప్తీయులు. నిర్గమకాండం 1:11 ఏముంది? కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించారు. మరి ఆ వెట్టి పనుల మీద అధికారులు కూడా పెట్టాడు, సూపర్వైజర్లు కూడా పెట్టాడంట. మరి సూపర్వైజర్లు అంటే పండిపోతుందా పని? ఒంటికి రెండుకి కూడా పోకూడదు. ఏంది తిరుగుతున్నావు? అది బానిస లెక్క. కానీ నేను పాస్ వస్తుందన్నా కూడా పాస్ వచ్చిన ఇక్కడే పోయి నువ్వు బయటికి పోకూడదు. ఒకవేళ ఆ దాస్యం ఎంత ఘోరంగా ఉండే చూడు. మరి అలాంటి ఘోరమైన స్థితిలో కూడా దేవుడు వారి మొరను ఆలకించాడు. కానీ ఇప్పుడు మొరపెడుతున్నటువంటి వారు ఎవరో, మరి వీళ్ళకి దేవుడు అంటే ఎవరో కూడా తెలియదు. మరి ఐగుప్తులో ఉన్న వాళ్ళకి ఏమో దేవుడు అని తెలుసా? దేవునికి తెలుసు వీళ్ళు నా ప్రజలు అనేది. మరి దేవునికి వీళ్ళు నా ప్రజలని ఎలా తెలుసు అంటే అబ్రహాంతో చేసిన ఆ నిబంధన ప్రధానం. అబ్రహాంతో చేశాడు అదే నిబంధన, ఈశాకుతో చేశాడు అదే నిబంధన, యాకోబుతో చేశాడు. కానీ వాళ్ళు పిల్లలు దేవునికి జ్ఞాపకంలో ఉన్నారు, కానీ వీళ్ళకైతే దేవుడు జ్ఞాపకం ఉన్నాడో లేడో తెలియదు. మరి కానీ అందరూ ఇప్పుడు దేవుడు లేని ప్రజలు ఎవరైనా ఉన్నారా లోకంలో?
ఓ రాయికి మొక్కే వాళ్ళు కూడా దేవుడే, జంతువులు మొక్కే వాళ్ళు కూడా దేవుడే. అదే రోమపత్రిక 1లో చెప్పినట్టు చతుష్పాద జంతువులకి, ఆ పురుగులకి, ఆ ప్రతిమలకి, చెట్లకి ఇలా పూజిస్తూ కూడా ఏదో ఒక పేరు పెట్టుకుంటారు. ఇది మా దేవత, ఇది మా దేవుడు. అంటే దేవుడు ఉన్నాడో లేడో తెలియకపోయినా ఏదో ఒక రూపాన్ని దేవునిగా భావించుకునే వాళ్ళు అనమాట. కానీ అప్పట్లో కూడా ఇశ్రాయేలీయులు అంటే హెబ్రీలు, ఈ ఐగుప్తులో ఉన్నటువంటి వారు కూడా యెహోవా దేవుడని తెలుసా? తెలియదు. కొంతమంది తెలియచ్చు, అందరికీ తెలియకపోవచ్చు. అప్పుడు తెలిసిన వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. నువ్వు దేవుని చూశానన్నావు కదా, ఆ దేవుడి పేరు ఏంటి చెప్పు అని అడగవచ్చు. అసలు నిజంగా నేను దేవుడే పంపాడు అని కూడా అడగవచ్చు, అడుగుతారు తర్వాత పాఠంలో. కానీ అందరికీ అంత జ్ఞానం లేకపోవచ్చు అంటున్నా. కొందరికి ఏమో కొన్ని రకాల జ్ఞానం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు, ఐగుప్తు విగ్రహాలకి ఫేమస్ అన్నమాట. అదే వాళ్ళు సోనాయి పర్వతం దగ్గర చేసింది. అరే మోసే ఏమయ్యాడో మాకు తెలియదు కానీ మాకు ఒక దేవుని చేసి పెట్టి ఎవరు అని చెప్పారంట. ఆ దేవుడు కూడా ఎలా ఉండాలంటే మేము ఐగుప్తులో చూసాం చూడు, ఆ దేవుని చూపించమన్నారు. ఏం చూశారు రాకరంటే అదేదో ఒక ఎద్దులాగా ఉంది అంటే ఒక దూడ రూపానికి వేసి ఇచ్చారు. మరి ఆ దేవుడు వాళ్ళు ఎక్కడ చూశారు? ఐగుప్తు దేశంలో చూసుంటారు. ఐగుప్తులోని వాళ్ళు అన్ని కార్యక్రమాలు నేర్చుకున్నారు. విగ్రహాలకు సంబంధించిన ప్రతి కార్యం కూడా వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారంటే ఐగుప్తు దేశంలోనే నేర్చుకున్నారు. అందుకనే మొట్టమొదటి ఆజ్ఞ కూడా అదే చెప్పాడు దేవుడు. ఆకాశం అందు గాని, ఆకాశం క్రింద గాని, భూమి మీద గాని, భూమి క్రింద నీళ్లు ఎందుకు కానీ ఏ రూపంలోనైనా ఏ విగ్రహంలోనైనా మీరు చేసుకోకూడదు. ఎందుకంటే మీరు ఈ విగ్రహాలలో ఎక్స్పర్ట్లు. ఐగుప్తులో ఎన్ని దేవుళ్ళు చూసుంటారు, ఎన్ని బొమ్మలు చూసుంటారో. మరి అలా చూసినప్పుడు ప్రతిదీ దేవుడని దండం పెట్టబోతారు. కాబట్టి ఏ రూపాన్ని పెట్టుకోకూడదా? మీరు అనుకుని ఉండొచ్చు, మీరు ఐగుప్తులో చూసే రూపాలు చాలా ఉన్నాయి. మరి 10 తలకాయలు ఉన్నది తీరు పని అంటే మంచి పనితనం కలిగినటువంటి వారు మన భారతీయులు. ఈ దినాల్లో నేటి సమాజంలో విద్యావేత్తలుగా ఉన్నటువంటి వారు, మంచి మంచి జ్ఞానులు, మంచి మంచి ఇంజనీర్స్ మనలో ఉన్నారు. కానీ మన దేశానికి వాళ్ళు ఏమీ చేయడం లేదు ఈ దినాల్లో కూడా. అంటే అంత స్థాయిలో వారిని పోషించే శక్తి మన ప్రభుత్వానికి కూడా లేవు. ఎవడు చూసినా ఎక్కడ యుఎస్ఏ ఏం పని, సివిల్ ఇంజనీర్. ఈ సివిల్ ఇంజనీర్ ఏం చేస్తారు? ఒకే కమ్మి మీద 15 అంతస్తుల బిల్డింగ్ కడతాడంట. మరి ఆడ పోయి కడుతున్నది మనోడు కదా. మరి వ్యవసాయం పండించడంలో మనలాగా పండించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఇప్పుడు అన్ని దేశాలు మనల్ని మించిపోయినాయి. ఒక అమెరికన్ కొన్ని 100 ఎకరాలు పైరు చేస్తాడు, పంటలు పండిస్తాడంట ఒక్క వ్యక్తి. అనేక 100 ఎకరాలంట. మనం 1 ఎకరం వేసుకుంటేనే ప్రాణం పోద్ది. కూలీళ్ళు దొరకరు. అరే మందు కొట్టాలి రా అంటే నువ్వు ముందు నాకు మందు తీసిస్తావా, తర్వాత కొడతానని. వీడు కొడితే గానీ వాడు మందు కొట్టడానికి రాడు. కానీ అమెరికాలో అలా లేదంట. వ్యవసాయం కూడా ఒక హెలికాప్టర్ ఏదో ఒకటి ఇప్పుడు ఏదేదో వచ్చాయి కదా, ఇదేదో ఆకాశంలోనే షూట్ చేస్తాయి. ఏంటది? డ్రోన్లా. మరి డ్రోన్ల క్యాన్లు పెట్టేసినారనుకో, ఒక రిమోట్ లో చేతులు పట్టుకుంటాడు. వరుసగా అట్లా ముందుకి వెనక్కి ఒక అర్ధగంట 10 ఎకరాలకు మందు కొట్టేస్తాడు. మరి చెట్లు పొలాలు తీయడం కానీ, పంట కోత కోయడం కానీ మొత్తం ఇంజిన్లే. అక్కడ మనిషి అవసరమే లేదు. కానీ ఇక్కడ ఏమీ లేదు. ఒక 2 గంటలు మళ్ళీ నాటుకుంటే దాని కోసే లోపు ప్రాణం పోద్ది. కూలీళ్ళు దొరకరు. దొరికినా అందులో వచ్చే రాబడి ఆ కూలీళ్ళకి ఇచ్చి గమని కూర్చోవాలి. అంటే భారతదేశం ఒకప్పట్లో మంచి సంస్కృతి, మంచి స్థితి కలిగి ఉంది. కానీ ఇప్పుడైతే ఏమైందంటే చట్టం పోయింది, కష్టం పోయింది, మొత్తం పోయింది భారతదేశంలో. ఇప్పుడు న్యాయస్థానాలు ఎవరి కోసం పాటుపడుతూ ఉంది? రక్షణ శాఖ ఎవరి కోసం పాటుపడుతూ ఉంది? రాజకీయ నాయకులు ఎవరి కోసం పాటుపడుతున్నారు? మా పార్టీ వస్తుంది మిమ్మల్ని చీరేస్తాం, నిద్రపోయామా? ప్రపంచం లేక లోకం మనల్ని ఈ నిద్రపోయేటప్పుడు గురుగులు తల్లిపోతారు. సరే 9వ వచనానికి పోదాం. అంటే వారు పెడుతున్నటువంటి శ్రమలను దేవుడు చూస్తూ ఉన్నాడా? వాళ్ళు ఏ శ్రమను పెట్టారు? ఐగుప్తులో ఇశ్రాయేలీని
ఎలా ఎలా శ్రమ పెట్టారు, ఎలా ఎలా హింసించారంటే ఇటుకలు కోసే పని వాళ్ళది,